అధికారులు పదవి విరమణ పొందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో కొనసాగుతున్న వారిపై దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. ఎక్స్టెన్షన్, రీఅపాయింట్మెంట్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు 100 మంది ఉన్నట్లు లెక్క తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీఎస్ శాంతికుమారి ఆదేశాలతో రిటైర్డ్ ఉద్యోగుల వివరాలను పొందుపరిచేందుకు ఒక నిర్దిష్టమైన ఫార్మాట్ను కూడా రూపొందించి అన్ని ప్రభుత్వ శాఖలకు పంపడంతో ఆ వివరాలను సేకరించి సీల్డ్ కవర్లో సీఎస్కు అందించింది. దీంతో జిల్లా కలెక్టరేట్లలో, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఇప్పటికీ కొలువుల్లో కొనసాగుతున్న రిటైర్డ్ ఉద్యోగుల గుండెల్లో గుబులు రేగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది ఉద్యోగులను రిటైర్డ్ అయిన తర్వాత కూడా వారి స్థానాల్లోనే కొనసాగించేలా ఉద్యోగ గడువు పొడిగిస్తూ పెద్ద ఎత్తున నియామకాలు జరిపింది. సాంకేతిక పరమైన విధులతో కూడిన విద్యుత్, నీటిపారుదల, రోడ్లు, భవనాల శాఖల్లో ఇలాంటి నియామకాలు విచ్చలవిడిగా జరిగాయి. ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి 7 నుంచి 8 ఏళ్లుగా కొనసాగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయో పరిమితిని బీఆర్ఎస్ ప్రభుత్వం 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచడంతో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అదనంగా 3 ఏళ్ల పాటు ఉద్యోగంలో కొనసాగే అవకాశం లభించింది. దీంతో కింది స్థాయి ఉద్యోగులకు రావాల్సిన పదోన్నతులు, కొత్త ఉద్యోగాల కల్పనకు బ్రేక్ పడింది. ఇది చాలదన్నట్టు రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపును విచ్చలవిడిగా సాగించింది గత ప్రభుత్వం. నీటిపారుదల, విద్యుత్ రంగాల్లో సాంకేతిక అనుభవం పేరుతో ఉద్యోగ విరమణ చేసిన ఎక్స్టెన్షన్ ఇస్తూ అదే స్థానంలో కొనసాగించింది. ఇక మరికొన్ని కీలక శాఖల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపు ఇదే విధంగా కొనసాగింది. గత ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు రీఅపాయింట్మెంట్ పేరుతో కొనసాగుతున్నారని ఎన్నికల సమయంలో ఆరోపించింది కాంగ్రెస్. అలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామన్నారు. చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వారి వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది రేవంత్ సర్కార్. మొదట సచివాలయంలో చాలా కాలంగా తిష్టవేసిన రిటైర్డ్ ఉద్యోగులపై వేటు పడనున్నది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ లైవ్ ద్వారా అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఇప్పుడున్న ప్రభుత్వం అయితే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారనే ఒక లిస్ట్ అయితే సీఎస్ శాంతికుమారి ఇవ్వాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అలాగే చూసుకుంటే ఒక సీల్డ్ కవర్ని కూడా అధికారులు ఆమెకి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు సీల్డ్ కవర్లో ఏముంది సాదిక్? ఎస్ ప్రసన్న, గత ప్రభుత్వాలు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులందరినీ కూడా తిరిగి విధులకు తీసుకున్న ద్వారా చాలామంది ఉద్యోగులకు ప్రమోషన్ లేక చాలా అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఉద్యోగ సంబంధించిన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎందుకంటే ఉద్యోగుల ప్రమోషన్ అన్నది రావాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అంటే రిటైర్మెంటు, అదే ఆ తర్వాత ప్రమోషన్స్ రావాల్సి ఉంటుంది. కానీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో జరిగినటువంటి దాంట్లో ఉద్యోగుల విషయంలో మాత్రం చాలా పాశవికంగా ప్రవర్తించిందని చెప్పవచ్చు. ఎందుకంటే రిటైర్డ్ అయిన ఉద్యోగులందరినీ కూడా తిరిగి మళ్ళీ అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్గా తీసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ విధులకు తీసుకోవడం పట్ల కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులందరూ కూడా. దీని ద్వారా పూర్తి స్థాయిలో కూడా దాదాపు 70% వరకు కూడా ఉద్యోగులకు ప్రమోషన్ రాక చాలా అల్లాడిపోయిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం ఏర్పడిన అంటే రిటైర్డ్ అయిన ఉద్యోగుల ద్వారా పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వాలు వారికి చేయకూడనటువంటి పనులు కూడా చేపించి ప్రభుత్వానికి లాభం చెందే విధంగా ప్రయత్నం చేశారని కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ధరణి అంటే రెవెన్యూ శాఖలో కానీ, హెచ్ఎండి కానీ, జిహెచ్ఎంసీ తదితరమైనటువంటి మంచి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి శాఖల్లో పూర్తి స్థాయిలో రిటైర్డ్ అయిన ఉద్యోగుల చేత వారి కొన్ని పనులు చేపించుకునే విధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం ఉంది. దీన్ని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే రిటైర్డ్ ఉన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ తీసివేసి కొత్త వారికి ప్రమోషన్ ఇస్తాము, అదేవిధంగా వేకెంట్ పోస్టులు అన్నింటి కూడా భర్తీ చేస్తాము, ఆ సంబంధించిన అంశాలపైన కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కూడా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనిపైన కూడా నజర్ వేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఏ శాఖలో ఎంతమంది ఉన్నారని దానిపైన కూడా యుద్ధ ప్రాతిపదికన రిపోర్ట్ ఇవ్వాలని కూడా సీఎస్ శాంతకుమారి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో నిన్న సాయంత్రం 5 గంటల వరకు
100 మంది ఉన్నట్టుగా ప్రాథమికంగా వచ్చింది. ఇంకా 2 రోజుల పాటు గడువు ఇవ్వాలని కూడా ఆయా సంబంధించిన హెచ్ఓడీలో కూడా సిఎస్ శాంతకుమార్కి విజ్ఞప్తి చేయడంతో మరో 2 రోజులు పొడిగించడం జరిగింది. దాదాపు 200 మంది అటు విద్యుత్ శాఖలను, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి మున్సిపల్ సంబంధించిన శాఖల్లో కూడా ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి శాఖల్లోనే గత ప్రభుత్వంలో రిటైర్డ్ అయినప్పటికీ వారు తిరిగి మళ్ళీ వాళ్ళు విధులు నిర్వహించడం వల్ల చాలా అవినీతికి పాల్పడ్డారు. ఎందుకంటే కేసులు కూడా ఉండవు, ఏం ఉండదనే ఉద్దేశంతో యథేచ్ఛగా అట్లా కొనసాగిందని కూడా ఉద్యోగులు అయితే ఆరోపించడం జరిగింది. తద్వారా దాదాపు ఒక్కొక్కరు 2-3 ప్రమోషన్స్ కూడా అంటే 10 సంవత్సరాల పాటు కూడా ఉన్నారు. మనకు ఉదాహరణ చూసినట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో రిటైర్డ్ అయినటువంటి ఈఎన్సీ మురళీధర్ విద్యుత్ సాగునీటి పారుదల శాఖ ఉన్నటువంటి అతను ఇంకా కొనసాగుతున్న దుస్థితి ఉంది. ఆర్ఎండ్బిలో కానీ ఇతర అన్ని శాఖలు కూడా దాదాపు 100 మంది కూడా రిటైర్డ్ అయిన ఉద్యోగుల చేత గత ప్రభుత్వాలు చేశాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని కూడా రేవంత్ రెడ్డి సర్కారు స్పష్టం చేసింది. అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా వారికి ప్రమోషన్ ఇస్తూనే మిగతా సంబంధించిన రిటైర్డ్ అయితే ఏవైతే ఉద్యోగులు మనకు సెక్రటరీ కూడా చాలామంది రిటైర్డ్ అయినప్పటికీ కూడా ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వాళ్ళు కూడా ఇంకా పదవుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. వారందరికీ ఒక లిస్టు కూడా కావాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ప్రభుత్వం దగ్గర ఇప్పటివరకు 100 మంది కూడా వచ్చింది, సెంచరీ దాటిపోయింది. మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం చేస్తారు? రిటైర్డ్ అయిన ఉద్యోగులందరూ కూడా ఇంటికి సాగనంపుతారా, తిరిగి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారన్న పైన కూడా మీమాంసలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఉద్యోగులు మాత్రం చాలా స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగులు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఉద్యోగంగా చేయడం వల్ల తమ ప్రమోషన్స్ గండిపడుతుంది. అదేవిధంగా తమ కూడా ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. తమ పనులు చేయలేకపోతున్నాము, రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మాకు ఉద్యోగులపైన కూడా ఆజమాష్ చేస్తున్నారనేటువంటి వాదన బలంగా ఉంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు కూడా గత ప్రభుత్వానికి చాలా చెంచాగిరి చేసిందన్నటువంటి వాదన కూడా బలంగా ఉన్న నేపథ్యంలో టీఎన్జిఓ కానీ సంబంధించినటువంటి వాళ్ళు, టీజీఓ సంబంధించిన వాళ్ళు కూడా గత ప్రభుత్వానికి చాలా అన్యాయంగా ఉండి ఈ సంబంధించి ఉద్యోగుల యొక్క బెనిఫిట్స్ను పూర్తిగా తుంగలో తొక్కారు, వారిని పూర్తిగా విస్మరించారని కూడా వాదన బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు కూడా చీలిపోయిన పరిస్థితి మనం చూసాం ప్రసన్న. సో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఉద్యోగం సంబంధించినటువంటి ఫ్రెండ్లీ ఉద్యోగం అని చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక వేరియేషన్ తీసుకొచ్చడానికి పూర్తిగా విభజన దాటిపోయింది. ఎందుకంటే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి ఆజమాష్ చేయడం, తమ పైన పెత్తనం చేయడం ఏంటని కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉంది. సో ఇప్పటి వరకు కూడా 100 మందిగా తేలడం జరిగింది. కొంతమంది కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుండి కూడా పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ వారిగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరెవరు ఉన్నారు, ఏ పోస్టులు ఉన్నారు, ఏ సంబంధించిన దాంట్లో ఉన్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు పూర్తి స్థాయిలో కూడా డాటా తీసుకుంటున్నారు సిఎస్ శాంతకుమారి. రేపు ఎల్లుండి పూర్తి స్థాయిలో వివరణ వచ్చే అవకాశం ఉంది. అయితే వారందరినీ ఏం చేస్తారు అన్న దానిపైన కూడా ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తుల్లో చాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. డెఫినెట్గా వాళ్ళందరినీ ఇంటికి సాగనంపాలి. ఎందుకంటే 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇక రెస్ట్ తీసుకోవాల్సిన వాళ్ళు మళ్ళీ సెక్రటరియట్, హెచ్ఓడీలుగా ఉండి వాళ్ళు ఆజమాష్ చేస్తూ ఉన్నారు. ఐఎన్పిఆర్లో కూడా ఇటీవల ఇటువంటి అంశం చేయడంతో అతన్ని కూడా బయటికి పంపించడం జరిగింది. సో ఇలాంటి చాలా సంబంధించిన డిపార్ట్మెంట్లు కూడా ఇంకా అక్కడే అంటిపెట్టుకొని మొత్తం ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా తీసివేసి కొత్త వారికి ప్రమోషన్ ఇవ్వాలి, ఖాళీగా ఉన్నటువంటి వాటికి నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఉద్యోగులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఉద్యోగులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కూడా డెఫినెట్గా సానుకూలంగా స్పందిస్తుందని కూడా వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు అటు పోలీస్ శాఖలో ఉన్నారు, ప్రతి శాఖలో కూడా రిటైర్డ్ ఉద్యోగులు చేత గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకాన్ని పూర్తి స్థాయిలో గాడిలో పెడతామని స్పష్టం చేసిన ధర్మిలో వాళ్ళందరినీ కూడా తీసివేసి కొత్త వారిని రిక్రూట్ అంటే ప్రమోషన్లు ఇచ్చి మరికొంత ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన ధర్మిలో ఉద్యోగులు నోటిఫికేషన్ వచ్చే నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయబోతుందని స్పష్టంగా ఇప్పుడు అంటే అందరి దృష్టి ముఖ్యమంత్రి ఏం చేయబోతున్న పైన మాత్రం అందరూ చూపు మాత్రం ఉందని చెప్పవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.